ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి అనేక సార్లు మనము వాక్యము అనేక విషయాలు, కొత్త విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు చెప్పే వాక్యము మన ఆత్మీయ జీవితాలకు బలాన్ని చేకూర్చేదిగా, ఇంకా దేవుని దృష్టికి యోగ్యతను చేకూర్చేదిగా ఉంటుందని నేను నమ్ముచుంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులకు ఆత్మీయ జీవితంలో అనేక హక్కులు ఉంటున్నాయి. ఏంటంటే ప్రార్థన చేయడము మన హక్కుగా భావిస్తాము. ఎంతగా ప్రార్థన చేస్తామంటే మనకు పరిచయం లేని వారి కొరకు కూడా ప్రార్థించేటువంటి హక్కు మనకున్నది. వాక్యం చదివే హక్కు, వాక్యం వివరించేటువంటి హక్కు, మరి విజ్ఞాపన చేసేటువంటి హక్కు. వీ హ్యావ్ సో మెనీ రైట్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. క్రైస్తవ హక్కులను, క్రిస్టియన్ రైట్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, మనము అనేక విషయాలు మనము ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మన జీవితంలో మనకు తెలియకుండానే ఏం జరుగుతుందంటే, మనకు లేని హక్కులను కూడా క్రైస్తవ్యంలో, స్పిరిచువల్ లైఫ్ లో మనం ఉపయోగించకూడనటువంటి హక్కులను కూడా మనకు తెలియకుండానే పొరపాటున ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. వాటిని రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవడము ప్రాముఖ్యము. ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి వాక్యము దుడ్డుకర్రగా, మరి ఆయన దండముగా మనల్ని నడిపించేదిగా, మనల్ని సరిచేసేటువంటిదిగా వాక్యం ఉంటుండగా, ఒకవేళ ఎక్కడన్నా మనము ఈ మార్గాల్లో, ఈ సర్టన్ ఏరియాస్ లో మనము తప్పిపోతున్నట్లయితే దేవుని వాక్య చేత సరి చేసుకోవడానికి వాక్యం మనకు సహకరిస్తుందని నేను ప్రార్థన పూర్వకంగా నమ్ముచున్నాను. ఏంటి మనకు తెలియకుండానే మనము క్రైస్తవ్యంలో మనకు లేని హక్కులను ఉపయోగిస్తున్నది ఏంటి అని మనం ఆలోచన చేస్తే 5 అంశాలు మీతో పంచుకుంటాను ప్రియ స్నేహితులారా. మొదటిది, మనకు లేని హక్కు ఏంటంటే ఇతరుల సాక్ష్యాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. ఇతరుల సాక్ష్యాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. చూడండి ప్రియమైనటువంటి స్నేహితులారా, మనకు తెలియకుండానే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ తన యొక్క బలహీనతల గురించి మాట్లాడే పరిస్థితులకి మనం వెళ్ళిపోతా ఉంటాం. మనకు ప్రభు నేర్పించింది ఏంటంటే, సాధ్యమైతే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనం గురించి మనం మాట్లాడాలి. దట్స్ ఇట్, అంతవరకు. అయితే ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పాడు చేసేటువంటి హక్కు, అంటే అతని గురించి వ్యతిరేక భావంతో చెప్పేటువంటి హక్కు మన జీవితాలకు ప్రభు అనుమతించలేదు. ఇది సాధారణంగా క్రైస్తవ్యములో జరుగుతున్నటువంటి సమస్య, కామన్ గా జరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తుంటున్నాం. ప్రేక్షకులారా, 2 ఉదాహరణలు బైబిల్ గ్రంథం నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుచుంటున్నాను. నీతిమంతుడైనటువంటి యోసేపు, మరియను ప్రదానం చేసుకున్నటువంటి యోసేపు ఏం చేశాడంటే, మత్తయి సువార్త 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియ గర్భవతిగా ఉందని యోసేపుకి తెలిసిన సమయంలో అతని గుండె పగిలిపోయి ఉండొచ్చు. తనకి అన్ని హక్కులు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, రచ్చబండ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా యోసేపు ఏం చేస్తా వచ్చాడంటే, ఆమెను అవమానపరచడం ఇష్టం లేక. ఇది నీతిమంతుడి లక్షణం. నీతిమంతుడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, ఇతరులను అవమానపరచరు, ఇతరులను అగౌరవపరచరు, ఇతరుల సాక్ష్యమును పాడు చేయరు. వారికి బాధ కలిగినప్పటికీ, వారికి ఆయాసము, దుఃఖము కలిగినప్పటికీ, కొన్ని పరిస్థితులు వారికి అర్థం కానప్పటికీ కూడా వారు ఇతరులను అవమానపరచరు. యోసేపు అదే చేశాడు. నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచడానికి ఇష్టపడక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించుకున్నాడు. ఈమెను అవమానపరిచే కన్నా నేనే రహస్యంగా వేరే ఊరికి వెళ్ళిపోతాను. ఒకవేళ ఊరి ప్రజలందరూ కూడా నేనే తప్పు చేశానని ఆ నింద నా మీద పడ్డా పర్లేదు, కానీ మరియా రక్షించబడాలని ఎంతగా ప్రేమించాడు చూడండి మరియను. ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టలేదు. నీతిమంతులను ఆయన ఇప్పుడు కూడా చేయి విడిచేటువంటి దేవుడు కాదు. మరలా యోసేపును, మరియను దర్శించిన దేవుడే యోసేపును కూడా దర్శించి బలపరిచాడు. చూడండి, మనము దేవుని సముఖంలో నీతిగా జీవిస్తున్న సమయంలో ఇలాంటి తప్పును మనం చేయలేము. ఒకవేళ చేయడానికి అవకాశం వచ్చినా మనం దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 2వ ఉదాహరణ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా విషయంలో చూపించినటువంటి ప్రేమ. యోహాను సువార్త 12వ ఈ విధంగా రాయబడి ఉంది కదా, ఆ సంచిలో వేయబడ్డటువంటి కానుకలు యూదా దొంగిలిస్తూ వచ్చాడు. ప్రభుకి తెలుసు అతడు దొంగిలిస్తూ వస్తున్నాడని. అయినా కూడా ప్రభు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. చూడండి, యోహాను సువార్త 12వ 6వ ఈ విధంగా రాయబడింది.
వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, మరియా విలువైన అత్తరుబుడ్డి, జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొచ్చి ప్రభు తల మీద అభిషేకించింది. శిష్యులందరూ అంటున్నారు, ఇంత ఖరీదుని అమ్మి బీదలకు ఆహారం పెడితే బాగుంటది కదా, బీదలకు ఇస్తే బాగుంటది కదా, ఇంత వ్యర్థమైపోయిందే అని అనుకున్న సమయంలో ఇస్కరియోతు కూడా ఏకీభవించాడు. అలా చెప్పింది ఎందుకంటే డబ్బు మీద ఆశతో అతను ఆ మాట చెప్పాడు. ఇంకా 12 మంది శిష్యుల్లోనే ఉంటూ తను చేస్తున్న పని ఏంటంటే, తనకి ఇవ్వబడ్డటువంటి డబ్బు సంచిలో నుండి డబ్బులు దొంగతనం చేస్తా ఉన్నాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఊరూరా తిరుగుతూ పరిచర్య చేస్తున్న సమయంలో అనేక మంది వారికి కానుకలు ఇస్తూ ఉండేటువంటి వారు. అయితే ఆ కానుకలన్నిటి కూడా ఒక దగ్గర జమ చేయడానికి ఒక సంచిలో వేసేవారు. ఆ సంచిని ప్రభు ఎవరికి ఇచ్చాడంటే ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే 12 మంది శిష్యుల్లో ట్రెజరర్ గా శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదాకు ఆయన బాధ్యత అప్పచెప్పాడు. అయితే నమ్మకస్తుడుగా లేడు యూదా. ప్రభుకు తెలియకుండా, శిష్యులకు తెలియకుండా దొంగతనం చేస్తా వస్తుంటున్నాడు. ఇంకా డబ్బు మీద ఆశతో యేసుప్రభు నమ్ముకోవడానికి కూడా వెళ్ళాడు. ఆయన కూడా తన స్వభావం తెలిసి కూడా ప్రభు ఏం చేశాడంటే అతన్ని ప్రేమించాడు, ఓర్చుకున్నాడు. ఇంకా ఏం చేశాడంటే అందరి శిష్యుల పాదాలు కడిగినట్లే ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. అందరికీ రొట్టె పంచినట్టుగానే ఇస్కరియోతు యూదా కూడా రొట్టెను పంచాడు. ప్రభు చూపిన ప్రేమ. యేసుక్రీస్తు యూదా సాక్ష్యాన్ని పాడు చేయలేదు. తన బలహీనతలు తెలిసినప్పటికీ కూడా యూదా అలాంటి వాడు, ఇలాంటి వాడు అని ఎక్కడా కూడా బయట చెప్పలేదు యేసు ప్రభు. ఈరోజు మనకు కొంతమంది వ్యక్తులు తెలిసి ఉండొచ్చు, వాళ్ళ బలహీనతలు తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని మనము ప్రేరేపించబడకూడదు. ప్రియ స్నేహితులారా, చూడండి, ఇతరుల సాక్ష్యాన్ని పాడు చేయడానికి మనకు హక్కు లేదు. నిర్గమకాండ 23వ అధ్యాయము 1వ వచనం, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తలు పుట్టించకూడదు. నేను ఇలా అనుకుంటున్నాను అనేటువంటి ఇమాజినేషన్స్ నుంచి మనం బయటికి రావాలి. క్రైస్తవ జీవితంలో సాతాను తంత్రాలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి లేదా కొన్ని పరిస్థితుల గురించి మనల్ని ఇమాజినేషన్స్ లోకి నెట్టివేసేటువంటి పరిస్థితిలోకి సాతానుడు మనల్ని తీసుకుని వెళ్తా ఉంటాడు. ఎవరి గురించి కూడా ఇమాజినేషన్స్ అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. లేని వార్తను పుట్టింపకూడదని వాక్యం చెప్తా ఉంది. అన్యాయపు సాక్ష్యాలు పలుకుటకు దుష్టునితో మనము కలవకూడదు. ఒకవేళ అలా అనిపించినా అక్కడి నుంచి మనము మరి వెంటనే పక్కకు వచ్చేసేయాలి. ప్రయత్నిట్లరా, అక్కడే నిలబడి అవునా, నిజమా, నాకు తెలియదే అని ఇలా అనుకుంటే ఇట్ విల్ డ్యామేజ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అది పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నిట్లరా, ఇతరుల గురించి మంచి మాట్లాడడము తెలిసినంత వరకు అంతవరకే మనకు హక్కు ఉంది తప్ప ఇతరుల సాక్ష్యాన్ని పాడు చేసే విధంగా మనకు హక్కు ఇవ్వబడదు. రెండవది ప్రయత్నిట్లరా, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పిరిచువల్ మెంటర్ ఉండాలి. నడిపించడానికి ఒక మెంటర్ లేకపోతే ఒక నాయకుడు. ఒక ఆత్మీయ పరిభాషలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మీయ తండ్రిని ఉంచుకోవడం మంచిది. దుఃఖం కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు పంచుకోవడానికి ఒక ఆత్మీయ తండ్రి ఉండడము మంచిది. ప్రియమైనటువంటి స్నేహితులారా, సేవ చేస్తున్నటువంటి సేవకులకైతే ఎంతో మంది విశ్వాసులు వచ్చి సేవకుడితో చెప్పుకుంటా ఉంటారు, అయ్యా మాకు కలుగుతున్న దుఃఖం ఇది, మాకు కలుగుతున్నటువంటి బాధ ఇది, మేము ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఆలోచన తట్టట్లేదు, ఒక ఆలోచన ఇవ్వండి అని అనుకున్నప్పుడు మరి సేవకులు ఏం చేస్తారంటే ప్రార్థించి వాళ్ళకు ఒక సలహా ఇస్తారు. చాలా మంది విశ్వాసులు ఏ దారి తెలియక సేవకులు ఇచ్చినటువంటి మాటనే ఒక ఫైనల్ వర్డ్ గా తీసుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు ధైర్యం తెచ్చుకొని. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ బలపరుస్తున్నటువంటి సేవకుడికే దుఃఖం కలిగితే అతను ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి సేవకుడు కూడా మరి తప్పకుండా ఒక మెంటర్ని, ఒక ఆత్మీయ వ్యక్తిని, నమ్మకస్తులైనటువంటి వారిని మన జీవితంలో మన బాధలు పంచుకోవడానికి ఒక వ్యక్తిని పెట్టుకోవాలి. మరి ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో నాకు ఇక ఎవరూ అవసరం లేదు, దేవుడు ఒక్కడుంటే చాలు, ఏ మనిషి సహాయము నాకు అవసరం లేదు అని మొండిగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడము పొరపాటే. తప్పిపోయినటువంటి కుమారుడు చాలా దూరం వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, కానీ ఈలోగా తన జీవితంలో జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. బుద్ధి వచ్చినప్పుడు చాలా కాలానికి తిరిగి వచ్చాడు, కానీ తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు. తండ్రి ప్రేమను కోల్పోయాడు, తన యొక్క
ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అనేకము నష్టపోయాడు. అయితే అయినప్పటికీ కూడా తన జీవితం తిరిగి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు. దేర్ ఈజ్ ఎ ఫాదర్ టు షేర్ ఇన్ హిస్ లైఫ్. తిరిగి వచ్చినప్పుడు తన దుఃఖాన్ని పంచుకోవడానికి, తన బాధను పంచుకోవడానికి ఒక ఆత్మీయ తండ్రిగా అక్కడ తండ్రి నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అందరి జీవితాల్లో కూడా ఒక ఆత్మీయ తండ్రి గాని, ఆత్మీయ తల్లి గాని బాధను పంచుకోవడానికి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రార్థించి చెప్పేటటువంటి మాటను బట్టి మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం స్ట్రక్ అయిపోతాం. ఇక నేను ఇక్కడి నుంచి మూవ్ అవ్వలేకపోతున్నాను, నేను ఇక్కడి నుంచి ఇక నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అసలు ఏమి చేయలేకపోతున్నాను, ఏమి ఆలోచించలేకపోతున్నాను, నేను స్ట్రక్ అయిపోయాను, ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను పరిస్థితులు ఆత్మీయ జీవితంలో వస్తాయి. అలాగే కూర్చొని చతికిల పడి కూర్చోవడం దేవుని చిత్తం కాదు. మనం లేచి ముందుకు వెళ్ళడము దేవుని యొక్క చిత్తము. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు ఎక్కడన్నా ఇక ఆగిపోయాను, స్ట్రక్ అయిపోయాను అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకి సాగాలి. మూడవదిగా ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కీర్తి ప్రఖ్యాతుల కొరకు మనము వెంటపడకూడదు. నేమ్ అండ్ ఫేమ్ కొరకు మనం ఎప్పుడు కూడా ఆరాటపడకూడదు. మరి ప్రఖ్యాతుల కొరకు, కీర్తి కొరకు మనము ఆరాటపడేటువంటి హక్కు మనకు లేదు. మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమకరమైనవి కావు. ఒకవేళ కీర్తి ప్రభు ఇవ్వాలి, మనం ప్రభుని గనపరిస్తే ప్రభు మనల్ని గనపరుస్తాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. కీర్తి దేవుడి దగ్గర నుంచి రావాలి. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండా స్పిరిచువల్ లైఫ్ లో జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, మనుషుల కీర్తిని కోరుకోవడానికి ఒక్కొక్కసారి మరి సాతానుడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. మనుషుల కీర్తి, మనుషుల పొగడ్తలకు మనం పడిపోయేలాగా దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తాడు. వెంటనే మనం రియలైజ్ అవ్వాలి, ఇదిగో ఇది దేవుని చిత్తం కాదు. ప్రభు ఏం చెప్పాడంటే, మన ఆత్మీయ జీవితంలో నిందలు, అవమానాలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్కడ కూడా వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్రిసియేషన్ ఫ్రమ్ ఎనీవన్. ఒకవేళ ఏదైనా అప్రిసియేషన్ దొరికినా కూడా ఇది ప్రభు వల్ల దొరికింది, ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీ వల్ల నేను ఇది పొందుకోగలిగానని ప్రభుని మహిమపరచే విధంగా మన ఆత్మీయ జీవితాలు మలుచుకోవాలి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం, ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును, గర్భం ధరించుటయనను వారికి ఉండదు. ఎఫ్రాయిం గురించి మాట ప్రభు సెలవిస్తున్నాడు. ఎఫ్రాయిం కీర్తి ఎగిరిపోతుంది. కీర్తిని నమ్ముకుంటే, ఆ నేమ్ అండ్ ఫేమ్ ని మనం నమ్ముకుంటే అది కొంతకాలమే. ప్రభు మెచ్చుకున్నవాడు మాత్రమే ధన్యుడు. మనుషులు మెప్పు మనం కోరేవారంగా ఉండకూడదు. అలాంటి హక్కు మనకు లేదు. చాలా మంది మనుషుల పొగడతలకు ఆరాట పడేటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో అది మనకి ఏమాత్రం క్షేమం కాదు. ఒక్కసారి నేను గొప్పవాడిని అయిపోవాలి, నాకు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ నేను గొప్పవాడిని అయిపోవాలి, లేకపోతే నా యొక్క టాలెంట్ ఎంతో అందరికి తెలవాలి, నా యొక్క పరిస్థితులు ఏంటో అందరూ అర్థం చేసుకోవాలి. ఆ యోన రాత్రికి రాత్రి సొర చెట్టు పెరిగి అది నీడనిచ్చినట్టుగా రాత్రికి రాత్రి నేను గొప్పవాడిని అయిపోవాలనుకున్నటువంటి ఆరాటము ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. ప్రభు హెచ్చిస్తే ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ ప్రభు గణపరిస్తే అది మనకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ కొరకు ఎదురు చూసేటువంటి ఆరాటపడేటువంటి హక్కు మనకు లేదు. లూకా సువార్త 22వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే మొదట అతను అందరికీ పరిచారకుడై ఉండాలి. మరి ఈ మార్గాన్ని ప్రభు మనకు నేర్పించాడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతుంటున్నాను. మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడుగా ఉండాలంటే మొదట తగ్గింపు స్వభావం, చిన్నవాడిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా అధిపతిగా ఉండాలంటే మొదట పరిచర్య చేయడము మనము నేర్చుకోవాలి. పరిచారకుడిగా ఉండడానికి మనం ఉండాలి. ప్రభు కూడా అన్నాడు మత్తయి 10:45లో, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చానని ప్రభు చెప్పాడు. దిస్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్, దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్టాండర్డ్. ప్రేస్నిట్లర్, ఈ స్టాండర్డ్స్ ని మనం కాదని మనం నేమ్ అండ్ ఫేమ్ కొరకు పరుగులెడుతూ ఉంటే ప్రేస్నిట్లర్, అది మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. 4వది, ప్రభు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు, ప్రభు మనల్ని గద్దిస్తుంటున్నప్పుడు మనం విసుక్కునే హక్కు మనకు లేదు. చాలా సార్లు ఏదైనా బుద్ధి మాటలు చెప్పినప్పుడు కానీ, డిసిప్లిన్ గురించి చెప్పినప్పుడు కానీ, క్రమశిక్షణలో ప్రభు మనల్ని పెట్టాలనుకున్నప్పుడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఇంకా ఎంతకాలం ప్రభు నేను ఓర్చుకోవాలి అనేటువంటి విసుగుదల రాకూడదు. కొన్నిసార్లు సేవకులు కూడా అసలు వీరి విశ్వాస జీవితంలో ఎంతవరకు నిలదొక్కోగలుగుతారని పరీక్షిస్తూ ఉండేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో విసుకోకూడదు.
కొన్నిసార్లు ఇదిగో ఇది నాకు ఇంకా ఇక్కడ విలువ లేదు, లేకపోతే నాకు ఇక్కడ ఎదిగేటువంటి అవకాశం లేదు, లేదా నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేటువంటి ఆ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి కొన్ని డెవలప్ అవుతూ ఉంటాయి స్పిరిచువల్ లైఫ్ లో. ప్రియమైనటువంటి స్నేహితులారా, అలాంటి ఫీలింగ్స్ అవన్నీ కూడా సాతానుడు కల్పించేటువంటిది. ఇదిగో మనం ఎంత డిసిప్లిన్ నేర్చుకుంటే క్రిస్టియన్ లైఫ్ లో అంతగా ప్రభుని సంతోషపరుస్తూ, కొంతమంది డిసిప్లిన్ నేర్చుకోలేక తప్పిపోతా ఉంటారు. హాస్టల్లో చేరినటువంటి పిల్లలు అక్కడ ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి తట్టుకోలేక కొంతమంది హాస్టల్ జీవితాన్ని వదిలిపెట్టేస్తా ఉంటారు. కానీ అవన్నీ కూడా నేర్పించడానికి, డిసిప్లిన్ లో పెంచడానికి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే ప్రశ్నట్లారా. మరి సేవకులు పరీక్షించిన, ప్రభు పరీక్షించిన, నాకు నేర్పించడానికే అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. లూకా సువార్త 15:28 తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. ఒకడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. అయితే పెద్ద కుమారుడు మాత్రము ఇంటిలోకి రావడానికి ఇబ్బంది పడతా ఉంటున్నాడు. ఇక్కడ నిజంగా తప్పిపోయిన కుమారుడు ఎవరంటే పెద్ద కుమారుడు. 28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమలాడుకుంటాడు. పెద్ద కుమారుడు ఏమంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా చేసినా నాకు ఇక్కడ విలువ లేదు. నేను నీకు నమ్మకంగా ఉన్నా, నువ్వు నన్ను గుర్తించలేదు, నాకు ఒక గుర్తింపు లేదు, ఒక విలువ లేదు. కానీ ఆస్తంతా కూడా పాడు చేసి వచ్చిన వాడిని మాత్రం నువ్వు గౌరవిస్తున్నావు అని విసుక్కున్నాడు. వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు నిజమైనటువంటి దారిలోకి వచ్చాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో కలిగితే వి షుడ్ రియలైజ్ ఐఎమ్ నాట్ ఇన్ రైట్ ట్రాక్, నేను సరైన మార్గంలోకి రావాలని మనల్ని మనము సరి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి. ప్రశ్నట్లారా, చివరిగా ఒక్కొక్కసారి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇతరుల సానుభూతి పొందుకోవడానికి కొన్ని అబద్ధాలు చెప్పడానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తా ఉంటాడు. కొన్నిసార్లు వాళ్ళ సానుభూతి పొందుకో, వీళ్ళ సానుభూతి పొందుకో అనే బలహీనతను ముందు పెట్టి ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే, అవసరమైతే కొంతమంది మీద నువ్వు అబద్ధాలు చెప్పు, చెడుగా చెప్పు, ఆలోచనలు వారి మీద తప్పులు మోపు అని సాతానుడు ప్రేరేపిస్తుంది. ఇలాంటి ట్రాప్ లో పడితే కనుక వీఆర్ ఇన్ స్పిరిచువల్ డేంజర్. మనం ఆత్మీయంగా ప్రమాదంలో ఉన్నాం. ప్రయత్నిట్లారా, ఎవరి సానుభూతి కూడా పొందుకోవడానికి విశ్వాసులు ముందుకు వెళ్లాల్సిన పని లేదు. మనం కృప పొందుకోవాల్సింది దేవుడి దగ్గర. ఇదిగో మనుషుల సానుభూతి అయ్యో అంటారు, లేదంటే కొంత జాలి పడ్డట్టుగా చేస్తారు, లేదంటే వాళ్ళ గురించి చెప్పు అని అంటా ఉంటారు. ఆ నేపథ్యంలో వాళ్ళు అయ్యో నా పైన జాలి చూపిస్తున్నారు అని చెప్పి నీ గురించి అంతా చెప్పేసుకొని ఇతరుల గురించి చెప్పి అబద్ధాలు చెప్పడానికి కూడా మనం ప్రేరేపించబడుతున్నప్పుడు మనం సాతాను ప్రభావంలో చిక్కుకున్న వీఆర్ ఇంటూ ద క్లచెస్ ఆఫ్ సేటన్ అని వెంటనే గుర్తించి మనము బయటకు వచ్చేసేయాలి. కీర్తన 118:8-9 చెప్తుంది కదా. 8-9 రాయబడింది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9 చెప్తుంది, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక్కోసారి మన ఆత్మీయ జీవితంలో ఎంతో బలహీనం అయిపోతాం ప్రశ్నితులారు. బట్ ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో మనం ఎంతో సత్వ లేని వారుగా, అసలు ఇక నేను కదలలేను అనేటువంటి పరిస్థితులకు మనం వెళ్తా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు బలం కలుగుతుంది. యెషయా గ్రంథం 30:15 ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మనం మౌనంగా ఉండి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం బలం పొందుకుంటాం. ఒక భక్తుడు చెప్తాడు, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చేటువంటి వాడు దేవుని దగ్గరకు వచ్చి ఏడవలేడు, దేవుని దగ్గర ఏడ్చేటువంటి వాడు మనుషుల దగ్గర ఏడవడు. కాబట్టి మనకెంత దుఃఖం కలిగిన ప్రభు దగ్గరే మనం మొరపెట్టుకోవాలి, లేదా మన కొరకు ప్రార్థించి ఆత్మీయంగా బలపరిచే స్పిరిచువల్ మెంటర్స్ దగ్గర మనం చెప్పుకోవాలి తప్ప ఇదిగో మనుషుల దగ్గర వారి సానుభూతి కొరకు ప్రేరేపించబడ్డప్పుడు ఇదిగో మనం అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం చేయకూడనటువంటి ప్రయత్నితులారా. ఇతరుల సాక్ష్యాన్ని మనం పాడు చేయకూడదు. ఒక మెంటర్ని కలిగి ఉండటం మంచిది. నేమ్ అండ్ ఫేమ్ కొరకు, కీర్తి ప్రఖ్యాతుల కొరకు మనం వెంటపడకూడదు. ప్రభు పరీక్షిస్తా ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని బలపరచడానికి, నేర్పించడానికి ప్రభు శిక్షిస్తా ఉన్నప్పుడు మరి మనము విసుక్కోకూడదు. ఇతరుల సానుభూతి పొందుకోవడానికి మనం వెంటపడకూడదు. అలా ఆత్మీయ జీవితంలో మనం బలముగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృప దయచేసి నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్.